పెర్ఫార్మింగ్, టెక్నాలజీ పెనిట్రేషన్. ఈవెన్ నేను బిల్ గేట్స్తో మాట్లాడడం ప్రధానంగా 2 విషయాలు మాట్లాడాం, అనేక విషయాలు మాట్లాడాం. ఆయన ఇన్వైట్ చేశాను నేను. మేము ఏఐ ఒక అడ్వైజరీ కౌన్సిల్ ఒకటి ఏర్పాటు చేస్తాం గవర్నమెంట్కి. ఇంకో పక్క డీప్ టెక్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ తీసుకుపోవడానికి ఆలోచిస్తున్నాం. మీరు కూడా అడ్వైజరీ ప్యానెల్లో ఒక చైర్మన్గా కానీ ఆనరీగా ఉండమని రిక్వెస్ట్ చేశాం. అతను వండుకొని అది చెప్పకుండా ఈరోజు మెడికల్ దీంట్లో చాలా గ్యాప్ ఉంది. ఆంధ్రప్రదేశ్ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. నాకు మీ మీద నమ్మకం ఉంది. ఇప్పుడు కాదు, అప్పట్లోనే మీరు కంప్యూటర్ తీసుకొచ్చి నాకు గవర్నమెంట్ అంతా డాష్ బోర్డ్లో చూపించేవాళ్ళు. ఇప్పుడు మనం అవన్నీ చేసేందుకు అవకాశం ఉంది. నేను కూడా హెల్ప్ చేస్తాను. మిలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా అసోసియేట్ అవుతాం, ప్లాన్ చేస్తాం. ప్లాన్ చేసి టోటల్గా ఒక మోడల్ ఒకటి క్రియేట్ చేద్దాం. టెక్నాలజీ అనుసంధానం చేసి ప్రివెంటివ్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ కేర్ మనం చేద్దాం. చేసి ఆంధ్రప్రదేశ్ మోడల్ని నేషనల్ లెవెల్లో స్కేల్ చేద్దాం. నేషనల్ లెవెల్ అయినాక అడాప్ట్ చేసుకుని ఆఫ్రికా ఈ కంట్రీస్లో కూడా ఇదే మోడల్ తీసుకుపోదాం. ఇప్పుడు ఆ కంట్రీస్లో ఈ మోడల్ తీసుకుపోవాలంటే వాళ్ళకంత కెపాసిటీ బిల్డింగ్ లేదు. ఇక్కడి నుంచి తీసుకుపోవచ్చనే పరిస్థితికి వచ్చారు. రెండోది అగ్రిటెక్. అగ్రికల్చర్లో టోటల్గా ఎండ్ టు ఎండ్ ఆ సొల్యూషన్స్ అన్ని పెట్టి డ్రోన్స్ కానీ సెటిలైట్ కానీ ఎవ్రీథింగ్ మనం ఎన్ని పెట్టి ఏం చేయాలో చేసి అధిక దిగుబడి ఇవన్నీ చేద్దామని చెప్పి అన్నారు. ఇవి కొన్ని యాంగిల్స్లో మేము వర్కౌట్ చేసి ఫైనల్గా నా గోల్ అంతా సింగిల్ హ్యాండెడ్గా నేను ఆలోచించేది 2046-47కి 15% గ్రోత్ కంటిన్యూగా ఉంటే రిచెస్ట్ ప్లేస్ ఇన్ ఇండియా. ఇది కొంతమంది అంటారు సాధ్యమా అని. ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి $1,20,000 చేస్తే 25 ఏళ్లలో ఇంకా 25 ఏళ్ళ తర్వాత కూడా మనం $42,000 నేను అడిగే 40 వాళ్ళకంటే అప్పుడు వాళ్ళు ఎక్కడికి పోతారో తెలియదు. 10 లక్షలు పోతారో 20 లక్షలు పోతారో తెలియదు. అంత ఆదాయం వాళ్ళు సంపాదించబడిన 10 లక్షలు కాదు, ఇక్కడ 58 లక్షలు కోట్లకు వెళ్తారు. దట్ ఈజ్ వేర్ ఆపర్చునిటీస్ ఆర్ దేర్. దానికి మళ్ళీ కన్సిస్టెంట్ గవర్నమెంట్ ఉండాలి. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ గవర్నమెంట్ అయితే ఇండియాలో, నేను రిక్వెస్ట్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా కంపేర్ చేయాలి. గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత 30 ఏళ్ళు అయింది ఇప్పటికీ రిఫార్మ్స్ పెట్టి. 30 ఏళ్ళు రిఫార్మ్స్లో కొన్ని రాష్ట్రాలు చాలా పాజిటివ్గా ముందుకెళ్ళిపోయినాయి, కొన్ని రాష్ట్రాలు రివర్స్ అయిపోయినాయి. నేషన్ని పుల్ డౌన్ చేస్తున్నాయి కొన్ని రాష్ట్రాలు నేషన్ని పుల్అప్ చేస్తున్నాయి. వై? అందరికీ వనరులు ఉన్నాయి, సేమ్ వాతావరణం, సేమ్ పాలసీస్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు అమలు చేసే విధానం. అయితే డెమోక్రసీలో డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్ అధికారంలోకి వచ్చాం. మనందరి ధ్యేయం ఒకటే ఉండాలి. ప్రజల్ని ఏ విధంగా ఎంపవర్ చేస్తాం, పేదరికం నుంచి ఎట్లా పైకి తీసుకొస్తాం. నేను అందుకే కొత్త పాలసీ కూడా పెట్టాను, P3, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దట్ ఈజ్ వెల్త్ క్రియేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్, హ్యాండ్ హోల్డింగ్ టు ది పూర్, ఐ నెట్వర్త్ ఇండివిజువల్స్, కింద నుండే వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి టాప్ 10%, కింద నుండే బాటం 20% చేయగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గించడం. ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అవకాశం ఉంది. పీపుల్ యాజ్ క్యాపిటల్ మనం చేయగలిగితే వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది.